హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. మధ్యాహ్నం వచ్చేసా కదా, మొగ్గు డ్రాప్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత తెలిసిన ఫ్రెండ్ ఒకడు బండి కావాలి పామర్ అవతల వరకు వెళ్ళొస్తా అన్నాడు. సరే అని చెప్పించా. 500 ఫ్యూయల్ కొట్టించి 1000 మనకి ఇచ్చాడు అనమాట. 80 కిలోమీటర్లు తిరిగాడు. నెక్స్ట్ ఏంటంటే కంకిపాడులో ఉన్నా, ఎప్పుడు కంకిపాడులో బార్ పెట్రోల్ బంక్ ఉంటుంది, ఫ్యూయల్ అక్కడే కొట్టిస్తా. నైట్ డ్యూటీకి వచ్చిన, మార్నింగ్ ఏదైనా కిరాయి వచ్చినా కంకిపాడులోనే కొట్టిస్తా. ఇది కంకిపాడులో కొత్త ఫంక్షన్ హాల్, కొత్తదేం కాదులే, ఎప్పటి నుంచి ఉంది. చాలా రిచ్ అంటాం. లోపలికి మనం ఎప్పుడు వెళ్ళలేండి. మ్యాటర్ ఏంటంటే ఫ్యూయల్ కొట్టి ఆయన అడుగుతున్నాడు, రోజు వెళ్తున్నావు కదా రైలు అలా పడుతున్నాయి అని. అంతేం లేదన్నా అంటే, అంతేం లేకపోతే రోజు ఎందుకు వెళ్తావు అని అడుగుతున్నాడు. ఏం చెప్పాలి, ఇంకా పరిస్థితి పర్లేదు అంటే ఆయనే చెప్తున్నాడు, క్యాబ్ వాళ్ళ కన్నా ఆటో వాళ్ళకి బాగుందంట. పెట్రోల్ అంతా, సిఎన్జి అంతా పోగా రోజుకి 2000 సంపాదిస్తున్నారంట అని. మీది అయితేనేమో 2000 సంపాదించు, లేకపోతే జాక్పట్ ఒక 5000 సంపాదించవచ్చు అని ఆయనే చెప్తున్నాడు. వాళ్ళ కాలాలు అనుకోవడమే, దీంట్లో పడే కష్టాలేవో అందరికీ తెలీదు. యాక్చువల్గా అందరూ చెప్పలేరు కదా ఇలా అన్నీ, అందుకే ఇలా జరుగుతుంది. ట్యాక్సీ కొనుక్కొని కిరాయిలు తిరగాలంటే చాలా ఓర్పు ఉండాలి. ఒక్కో రోజు ఫ్యూయల్ మన చేతిలో పెట్టాల్సి వస్తుంది, ఖర్చులు కూడా మనమే పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కో రోజు తోలితే నిజంగానే 5-6 వేలు తోలేయచ్చు. చెప్పలేము, అదంతా దేవుడు రాసిన రాత అన్నమాట. దేవుడు రాసిన రాత్రికి ఎవ్వరు తప్పించుకోలేరు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండి తోలుకోవాలి. ఇది అంతే, అంతకు మించి ఇంకేం చెప్పలేము. వేరే వాళ్ళని మోసం చేయకుండా జాగ్రత్తగా ఉంటే దేవుడు ఎప్పుడైనా మనకి ఛాన్స్ ఇస్తాడు. ఇప్పుడు మళ్ళీ మనం సబ్స్క్రిప్షన్ కట్టాలి. ఊబర్ రాత్రి 3 డేస్కి కట్టా కదా, ఇది మళ్ళీ 150 ప్లస్ నైట్ నువ్వు చూడలే కదా, దానికి 70 ఛార్జ్ చేశాడు. ఆ 2 కడితేనే మళ్ళీ ఇప్పుడు ఓలా లాగిన్ అవుతుంది. కడదాం, ఏం చేస్తాం, తప్పదుగా. ఓకే, మళ్ళీ రేపు మార్నింగ్ అప్డేట్ ఇస్తాను అనమాట. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. 2-3 కామెంట్ పెట్టారు మన వెహికల్ కనపడిందని. ప్రజెంట్ నేను 5566 తోలుతున్నా. ఆ బండి జస్ట్ రెంట్కి ఇచ్చాం, కొత్త బండి కాంట్రాక్ట్లో ఉంది కదా, దానికి బ్రేక్ ప్యాడ్స్ పోయినాయి అంట కొత్త బండికి. నాకు తెలిసి రేపు సాటర్డే కదా, రేపు నైట్ తీసుకుని మండే మార్నింగ్ ఇవ్వాలి, దానికి జనరల్ సర్వీస్ చేయించాలి. చూద్దాం, ఇన్ కేసు ఆ బండి తీసుకొస్తే దాన్ని కూడా ఒక వీడియో పెడతా. థ్యాంక్ యూ టు ఆల్.